హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో సగ్గుబియ్యం వడియాలు చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు మంచి క్వాలిటీ ఉన్న సగ్గుబియ్యం తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యంని వీలైనంత మెత్తగా పొడి చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మెత్తగా పొడి చేసిన తర్వాత చూపిస్తున్నాను. సగ్గుబియ్యం పొడి చేసిన తర్వాత సన్నని బియ్యపు రవ్వ మాదిరిగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వేరొక గిన్నెలోకి కప్పుతో కొలిచి తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం పొడిని కొలిచామో అదే కప్పుతో నీళ్ళని కొలిచి తీసుకుంటే వడియాలు చక్కగా వస్తాయి. ఇక్కడ మనం కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని పొడి చేసాం కదా, పొడి కూడా కరెక్ట్గా 1 కప్పు వరకు వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళని పోస్తున్నాను. ఇలా నీళ్లు పోసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి. ఇలా కలిపిన తర్వాత 5 నిమిషాలు పక్కన పెడితే ఈ పొడి నాని చక్కగా మరి కాస్త చిక్కబడుతుంది. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి మరొక గిన్నెలోకి నీళ్ళని కొలిచి తీసుకోవాలి. ముందుగా మనం ఈ సగ్గుబియ్యం పొడి నానబెట్టడం కోసం 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకున్నాం కదా. ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక పాత్రలోకి అదే కప్పుతో 5 కప్పుల వరకు నీళ్ళని కొలిచి తీసుకోవాలి. ముందు 3 కప్పుల నీళ్ళతో పొడి నానబెట్టాం కదా, ఇప్పుడు 5 కప్పులు నీళ్లు తీసుకుందాం. మొత్తం 1 కప్పు సగ్గుబియ్యం పొడికి 8 కప్పులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇక్కడ చూడండి, స్టవ్ మీద ఉంచి నీళ్లు ఇలా కొంచెం మాత్రమే వేడవ్వాలి. గోరువెచ్చగా వేడి చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టిన సగ్గుబియ్యం పొడిని మరొకసారి కలిపి వేసేయాలి. ఇలా వేసేసి గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచేసి కలుపుకుంటూ చిక్కబడే వరకు ఉడికించాలి. స్టవ్ మీద నీళ్లు ఉంచిన తర్వాత మరీ ఎక్కువగా వేడి చేయొద్దు. చిన్న చిన్న బబుల్స్ అంటే కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత నానపెట్టుకున్న సగ్గుబియ్యం పొడి వేస్తే ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలా కాస్త చిక్కబడేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచేసి కొంచెం జీలకర్రని అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని వేసాను. నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి అంతా కూడా కలుపుకుంటూ మరికొద్దిసేపు ఉడికించాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సగ్గుబియ్యం పొడి ట్రాన్స్పరెంట్గా ఉడకాలి. ఇలా చక్కగా ఉడికితేనే వడియాలు ఎక్కడా కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. సగ్గుబియ్యం పొడి వేసిన తర్వాత కంటిన్యూషన్గా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుతుంది. కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కంటిన్యూషన్గా కలుపుకుంటూ చక్కగా ఉడికించాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే వడియాలు వేయడానికి చాలా బాగుంటుంది. మనం వడియాలు వేసిన తర్వాత కూడా విరిగిపోకుండా రావాలి అంటే ఇలా ఉండాలి. ఇలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకోవాలి. చల్లారితే ఈ పిండి మరి కాస్త చిక్కబడుతుంది. ఇక్కడ నేను వడియాలు పెట్టుకోవడం కోసం కాటన్ క్లాత్ని నీళ్ళల్లో తడిపి నీళ్ళన్నీ కూడా పిండేసి తీసుకున్నాను. కావాలంటే కవర్ మీదైనా వేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత వేస్తాం కాబట్టి కవర్ మీదనైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న పెరుగు గంటని తీసుకున్నాను. ఈ గరిటెతో 1 గరిటెడు వేస్తే సరిపోతుంది. పిండి వేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయకూడదండి. జస్ట్ పిండి వేసి అలా సమానంగా సర్దితే సరిపోతుంది. ఒకవేళ ప్రెస్ చేసామంటే వడియాలు తీసేటప్పుడు క్లాత్ కంటుకొని సరిగా రాకుండా విరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ నేను కొంచెం చిన్న సైజులోనే వడియాలు పెడుతున్నాను. కావాలంటే కొంచెం పెద్దగానైనా కూడా వడియాలు పెట్టేసుకోవచ్చు. ఎలా వీలైతే అలా వడియాలన్నీ కూడా పెట్టేసి 1 రోజంతా కూడా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఎండ అందుబాటులో ఉంటే ఎండలోనైనా పెట్టుకోవచ్చు. నేను మాత్రం 1 రోజంతా కూడా ఫ్యాన్ కిందనే ఆరబెడుతున్నాను. ఇక్కడ మనం సగ్గుబియ్యంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వడియాలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఎక్కడా కూడా వడియాలు విరిగిపోకుండా రావాలి అంటే పిండి ఉడికించేటప్పుడు చక్కగా ఉడికించాలి. అప్పుడే వడియాలు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. ఇక్కడ చూడండి, అన్ని వడియాలు పెట్టి చూపిస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేసి 1 రోజంతా కూడా అలా వదిలేసేయాలి. ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి ఊరికనే ఆరిపోతాయండి. ఒకవేళ ఎండ అవైలబుల్లో ఉంటే ఎండలోనైనా పెట్టుకోవచ్చు. 1 రోజంతా కూడా ఫ్యాన్ కింద ఆరనిచ్చి ఆ తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఎండిపోయాయో. ఇప్పుడు వీటిని తీయటం కోసం క్లాత్ని ఉల్టా తిప్పేసి కొంచెం నీళ్ళని చల్లుకోవాలి. ఇలా నీళ్ళని చల్లుకోవడం వల్ల వడియాలు క్లాత్ నుంచి ఈజీగా సెపరేట్ అవుతాయి. ఎక్కడ కూడా విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి.
ఇలా నీళ్లు చల్లి ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయాలి. నీళ్లు చల్లిన వెంటనే వడియాలు సరిగా రావండి. ఒక్క 2 నిమిషాలు అలా వదిలేసి క్లాత్ని ఇలా కొంచెం గట్టిగా లాగినట్టు చేస్తే వడియాలు ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత పల్చగా చాలా బాగా వచ్చాయి కదా. ఇలానే అన్ని వడియాలు కూడా నిదానంగా క్లాత్ని కొంచెం ఇలా లాగినట్టు చేస్తే అన్నీ కూడా విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. ఎక్కడైనా వడియాలు క్లాత్కి అంటుకున్నట్టు గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళని చల్లి అలా వదిలేసేయండి, ఈజీగా వచ్చేస్తాయి. చూశారు కదా, అన్ని వడియాలు కూడా ఇలానే తీసేయాలి. ఈ వడియాలు ఎవరైనా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టైం కూడా ఎక్కువేమీ పట్టదు. 1 కప్పు వడియాలకే చాలా వస్తాయి కాబట్టి ఎవరైనా కూడా చాలా తేలికగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇలా తీసి మరొకసారి చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ వడియాలని ఒక రోజంతా కూడా బాగా ఎండ వచ్చేటప్పుడు ఎండలో ఎండపెట్టాలి. అలా ఎండితేనే వడియాలు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎండలో ఎండపెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా పూర్తిగా ఎండిపోవాలి. ఇలా చక్కగా ఎండలో ఎండపెడితే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని ఒకసారి నూనెలో డీప్ ఫ్రై చేసేద్దాం. ఇలా ప్రిపేర్ చేసిన వడియాలు చాలా రుచిగా ఉంటాయండి. పప్పు, సాంబార్ లాంటి వాటిలోకి చాలా బాగుంటాయి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే వీటిని వేయించుకోవాలి. నూనె వేడి కాకముందు వేస్తే ఇవి అంత బాగా రావండి. నూనె బాగా వేడైన తర్వాత వేసి ఇలా అన్నిటినీ కూడా చక్కగా డీప్ ఫ్రై చేయాలి. చూశారు కదా ఎంత బాగా పొంగుతూ చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలానే ఎన్ని కావాలంటే అన్ని వడియాలని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. సగ్గుబియ్యం వడియాలు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే 1 కప్పు సగ్గుబియ్యం పొడి తీసుకుంటే 8 కప్పుల వరకు నీళ్ళని తీసుకోవాలి. అలాగే పిండిని ఉడికించేటప్పుడు ఎక్కువసేపు చక్కగా ఉడికించాలి. అప్పుడే వడియాలు ఎక్కడా కూడా విరిగిపోకుండా చాలా క్రిస్పీగా వస్తాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.